నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కల్లవల్లి. వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీ మీద రకరకాలైన చర్చలు, ప్రసారాలు సాగుతున్నాయి. ఏది అందులో వాస్తవం అన్నది తెలియదు, కానీ ఇవన్నీ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. రాజకీయాల గురించి ఆసక్తి ఉన్న ప్రతి వారికి విజయసాయిరెడ్డి తరువాత స్టెప్ ఏంటి అనే అంశం ఉత్కంఠంగా ఉంది. ఇక విజయసాయిరెడ్డి విషయానికి వస్తే, ఆయన రాజకీయ సన్యాసం అని బయటికి రాగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. కానీ నిన్నటి దాకా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారు ఎవరు ఉన్నట్టుండి అలా చెయ్యలేరు. దాంతో ఆయన తరువాత అడుగుల మీద మీడియా ప్రతినిధులు రకరకాలైన అంచనాలు వేస్తున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారు అన్నది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. అయితే అది కూడా ఇప్పుడు మెటీరియలైజ్ అవుతుంది అని కొందరు అంటున్నారు కూడా. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తన కూతురికి ఇమ్మని విజయసాయిరెడ్డి మెలిక పెట్టారని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే చాలా మంది మీడియా మిత్రులు మాత్రం విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి సమయం దగ్గరికి వచ్చేసింది అని తీర్మానిస్తున్నారు. విజయసాయిరెడ్డి చేరిక మీద ఏపీలో బీజేపీ మిత్రులు ఎలా స్పందిస్తారు అన్నది కూడా మరో చర్చ జరుగుతోంది. అయితే విజయసాయిరెడ్డి చేరికకు మిత్రులు కూడా ఏ రకమైన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీడీపీ, జనసేన ఆయన కమలం పార్టీలో చేరిక విషయంలో ఎలాంటి అభ్యంతరం తెలపలేదు అని తెలుస్తోంది. కానీ ఆయన ఏపీ రాజకీయాల్లో కాకుండా జాతీయ స్థాయిలో ఎక్కడ బీజేపీ ద్వారా పనిచేసినా తమకు అభ్యంతరం లేదని ఒక కండిషన్ పెట్టాయనే ప్రచారం సాగుతోంది. విజయసాయిరెడ్డి రాజకీయ కేంద్రమే ఏపీ. మరి ఏపీలో కాకుండా ఆయన బయట రాష్ట్రాల్లో ఎలా రాజకీయం చేస్తారన్నది కూడా ఒక ప్రశ్నగానే ఉంది అని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి బీజేపీలో చేర్చుకొని ఆ వెంటనే ఆయనకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఆయన నెల్లూరు వాసి కావడంతో తమిళనాడుతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయని, తమిళం కూడా అనర్గళంగా మాట్లాడగలరు కాబట్టి ఇదే సరైన ప్లానింగ్ అయి ఉంటుందని ఏపీ బీజేపీ శ్రేణులు అంటున్నారు. దాంతో మరో ఏడాదిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో విజయసాయిరెడ్డి సేవలను వినియోగించుకోవాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారని ప్రచారం అయితే గట్టిగా కొనసాగుతుంది. మరి విజయసాయిరెడ్డి ఈ పార్టీ పదవి మాత్రమే ఇస్తారా, లేక రాజ్యసభ సీటు కూడా ఇస్తారా అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి వైసీపీలో ఉంటూ తెర వెనక ముందు చక్రం తిప్పారు. ఆయనకు ఒక కీలకమైన రాష్ట్ర బాధ్యతలు బీజేపీ అప్పగించాలని చూస్తే గనక ఆయనకు మంచి రాజకీయ ప్రమోషన్ క్రిందనే వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఏ మేరకు నిజం ఉందో. అయితే ప్రచారాలు ఎవరు చేసినా, ఎందుకు చేసినా విజయసాయిరెడ్డి విత్ బీజేపీ అన్న దాంట్లో మాత్రం అంతా ఒక్కటే అన్న మాట అంటున్నారు. సో ఆ విధమైన పుకార్లు లాంటి ప్రచారానికి తెరవించాలన్నా, స్పష్టత ఇవ్వాలన్నా అది విజయసాయిరెడ్డి చేతిలో మాత్రమే ఉందని మీడియా